నమస్తే సార్, మీ పేరు? నా పేరు సయ్యద్ సుబానీ. మీ నియోజకవర్గం? గుడివాడ. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్? ఇక్కడ సూపర్గా ఉంది. ఏమేమి అభివృద్ధి చేశారు? గుడివాడ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం అభివృద్ధి జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ జరిగింది, రోడ్ల వ్యవస్థ జరిగింది, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని. ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా సరే ఎమ్మడినే వచ్చి స్పందిస్తాడు. అది ఇవాళ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారాగా జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ నుంచి కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, తలుపు తట్టి మీ ఇంటికి ప్రతి పథకం అందిందా లేదా అని చెప్పి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జీలు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. దానివల్ల ఎమ్మెల్యే గారు మాకు ఎంతో ఉపయోగపడతాడు. మనిషి. మీ పేరు? మధ్యప్రసాద్. నియోజకవర్గం? నందివాడ మండలం, గుడివాడ నియోజకవర్గం. మీ నాని పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? మా నాన్నగారి పొలం ఎప్పుడూ ఉంటది. పరిపాలన ఉన్నా లేకపోతే ముందు నుంచి నేను మోటార్ బిల్లు వాళ్ళ దగ్గర నేను 94 నుంచి కర్ణాటక చేసాను, టెక్కలో సూపర్వైజర్ చేసాను, అన్ని చేసిన ఉండే. అది నాకు వాళ్ళకి పేదలకు అన్నం పెట్టేలా ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళకి ద్రోహం చేసేళ్ళు కాదు వాళ్ళు. ఒకళ్ళు అనే మనుషులు కాదు. అభివృద్ధి ఎలా ఉంది మరి ఇక్కడ? ఏం హాస్పిటల్ ఎలా ఉన్నాయి, స్కూల్ ఎలా ఉన్నాయి? అన్ని వెరీ గుడ్, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని గ్రామాలకి విద్యుత్ కానీ తాగునీరు సమస్య ఏమైనా ఉందా? అన్ని బాగున్నాయి. తాగునీటి అసలు ఏ ఇబ్బంది ఏం లేదే. ఎవరైనా అబ్జెక్షన్ పెడితే మీరే కంప్లైంట్ ఇవ్వండి వేరే వాళ్ళకి. సో జగన్ సంక్షేమ పథకాలు ఎలా మరి? అందరికి అన్ని బాగా వచ్చినాయి. రాని వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు తిడుతున్నారు మళ్ళీ ఆపోజిట్ తీసుకుని. అమ్మఒడి తీసుకుంటున్నారు, డ్వాక్రాలు రుణమాఫీ జరుగుతుంది, ఆటో డబ్బులు తీసుకుంటున్నారు, ఐరన్ ఇస్త్రీ శాఖల వాళ్ళు తీసుకుంటున్నారు, కళ్ళనేత సీనేత వాళ్ళు తీసుకుంటున్నారు, అందరూ తీసుకున్నారు కూడా అట్టగే మళ్ళీ రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే ఆట ఉందన్నమాట జనాల పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మానవుడు అన్నోడికి అన్నం పెట్టోడికి చూసుకోవాలి, కానీ అన్నం పెట్టండి ఎప్పుడప్పుడు వచ్చి. ఇప్పుడు ఎక్కడో మనం అమెరికాలో ఉండి అమెరికా వాడి దగ్గరికి వెళ్తామా, ఇంటి పక్కన ఇంటి దగ్గరికి వెళ్తామా మన అవసరం వచ్చినప్పుడు? మీరు చెప్పండి. మరి పాలన ఇంత బాగున్నప్పుడు చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ వీళ్ళందరూ ఎందుకు వెళ్తారు మరి వైసీపీ? వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉండి మాకు ఆస్తులు ఏమి లేవు కదా. మా ఆస్తులు కట్ చేయడానికి. అది మరి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వమంటారు కదా, ఒకసారి చూడండి నన్ను గెలిపించండి అని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు అట్లాగే మాట్లాడతారు, వాళ్ళ మైండ్లు చెడిపోయి మాట్లాడుతున్నారు. ఏం లేదు, అది సైకోలు. అది నీకు ఇక్కడ వైసీపీ గుండాయిజం ఏమైనా కనిపిస్తుందా? అసలు మాకు వైసీపీ గుండాయిజం కాదు. మేము ఎంత మాత్రం కాళ్ళు పట్టుకునే వాళ్ళమే. కాళ్ళు పట్టుకుని మేము ఏంటంటే బాబు మమ్మల్ని ఇదండి మీకు ఏది కావాలో చేస్తామని చెప్పి మేము బతిలాడుకున్నాము. మరి గుండాలు మాట మాట్లాడితే గుండాలని మాట్లాడతారు కదా. నేను మాట్లాడమే ఇప్పుడు నేను అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట మాట్లాడితే చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ మేము వాళ్ళ అంక చూసి పక్క సైడ్ వెళ్ళిపోతాం, వాళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి. అది సో ఈయన పాలన బాగుందంట అయితే? బాగుందండి. సో ఈ 2024 కూడా గెలిపించడానికి సిద్ధమా? నెంబర్ 1 అండి. సిద్ధమే. Please subscribe Dot News.